హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మిగతా స్టార్ హీరోల చేతులలో 1-2 సినిమాలు ఉంటే ప్రభాస్ లైనప్లో మాత్రం ఏకంగా 6 సినిమాలు ఉన్నాయి. అవి అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమాలే. అంతేకాకుండా 100 కోట్ల భారీ బడ్జెట్తో రానున్నాయి. రీసెంట్గా కల్కితో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ కల్కి సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాకముందే కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. డైరెక్టర్ హను రాఘవపూడితో తన తదుపరి సినిమా పూజ పనులు మొదలు పెట్టారు. ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో తీయబోతున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందే ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో కమిట్ అయి ఉన్నాడు. సీక్వెల్స్లో భాగంగా సలార్ 2, కల్కి 2 ఎలాగో ఉండనే ఉన్నాయి. ఈ సీక్వెల్స్ పై ఫ్యాన్స్కి ఎక్కడా లేనంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మారుతి డైరెక్షన్లో రాబోతున్న రాజాసాబ్ షూటింగ్ స్టేజ్లో ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ కానుంది. ఇక సందీప్ రెడ్డి వంగాతో ఎప్పుడో స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ చేశాడు. ఈ సినిమా కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇవి కూడా చాలా ఉన్నట్లు మంచు విష్ణు కన్నప్ప సినిమాలో మెయిన్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు డార్లింగ్. విష్ణు కెరియర్లోనే భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ క్రేజ్తో పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది. అయితే మిగతా హీరోలు 1-2 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత మరో సినిమా చేస్తూ ఉంటే ప్రభాస్ మాత్రం 4-5 సినిమాలు లైన్లో ఉండగానే కొత్త సినిమాలు అనౌన్స్మెంట్ చేయడం ఆశ్చర్యం. మొత్తంగా ప్రభాస్ మాత్రం బ్రేకులు లేని బండిలా కాదు, బుల్లెట్ కంటే స్పీడ్గా దూసుకుపోతున్నాడని చెప్పాలి. ఇన్ని సినిమాల్లో ప్రభాస్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. మీలో ఎంతమంది కల్కి సినిమా చూసారో కామెంట్ చేయండి. అలాగే మన డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.